అందరికీ నమస్కారం. ఈరోజు మనం రవ్వ కిచిడి చేసుకోబోతున్నాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ రవ్వ కిచిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఈ రవ్వ కిచిడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ ఈజీ మెథడ్లో మీకు చూపించేస్తాను. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత పట్టా మొగ్గ యాలక్కాయలు వేసుకుని జీడిపప్పులు వేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేయాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకుని తర్వాత బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. లేదంటే గడ్డలు కట్టేస్తుంది. గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఈ విధంగా దగ్గర పడ్డాక దింపేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవాలి.